వెల్కమ్ టు యూనివర్సిటీ ఆఫ్ సివిల్స్ ఐఏఎస్ అకాడమీ. వీఆర్ ద బెస్ట్ ఐఏఎస్ అకాడమీ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఇవాళ మనం ఈ టాపిక్లో స్పెషల్ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ 51/2023 గురించి చర్చించుకుంటున్నాం. ఏంటి అడ్వర్టైజ్మెంట్, దేని గురించి ఇదంతా? సో ఈ అడ్వర్టైజ్మెంట్లో యూపీఎస్సీ వాళ్ళు ఇచ్చిన పొజిషన్స్ ఏంటి అని అంటే, ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ గ్రూప్ బి గెస్టెడ్ గురించి, అసిస్టెంట్ ప్రొవిడెంట్ ఫండ్ కమిషనర్ గ్రూప్ ఏ గెస్టెడ్ గురించి. ఈ రెండు మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్కి సంబంధించిన ఒక రెండు పెద్ద పొజిషన్స్, వాటి గురించి అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి ఇవాళ మనం ఈ వీడియో చూస్తున్నాం. సో ఇందులో మేము ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ కోచింగ్, పోస్టర్లు, టెస్ట్ సిరీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నెంబర్కి కాల్ చేసి మీరు తీసుకోవచ్చు. స్పెషల్ బ్యాచెస్ రన్ అవుతున్నాయి, సో మీరు జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. త్వరగా వీడియోలోకి వెళ్దాం, 3 వివరాలు తెలుసుకుందాం. ఇది ఒక స్పెషల్ అడ్వర్టైజ్మెంట్, యూపీఎస్సీ ఇక్కడ స్పెషల్ అడ్వర్టైజ్మెంట్ కింద పరిగణించబడింది. సో ఏపీఎఫ్సీ అయితే ఆల్మోస్ట్ 2012, 16, 23కి వచ్చింది. ఇది లేటెస్ట్గా వచ్చిన అడ్వర్టైజ్మెంట్. ఎప్పుడు 4 ఏళ్ళకి ఒకసారి వచ్చే వెరీ రెగ్యులర్ కాదండి. ఐఏఎస్ ఐపీఎస్ లాగా రెగ్యులర్గా వచ్చే అడ్వర్టైజ్మెంట్ అయితే కాదు ఇది. 4 ఏళ్ళకి ఒకసారి వచ్చేది. అంటే 2008లో వచ్చింది, 12, 16 రూల్ ప్రకారంగా అయితే 2020 రావాలి. కానీ కరోనా వల్ల 2 ఏళ్ళు లేట్ అయింది. 22లో కూడా ఇవ్వలేదు, 23లో ఇచ్చారు. అలాగే దాని కింద ఉన్న పొజిషన్ ఈవో, దాన్ని గ్రూప్ బి గెజెటెడ్ అంటారు. ఇది కూడా 2011, 18, 23లో వచ్చింది. ఈ 2 పొజిషన్ని కలిపి ఇండియన్ సోషల్ సెక్యూరిటీ సర్వీస్ అందామని రాజ్యసభలో ఒక నోటిఫికేషన్ అయితే పెట్టారు. అది ఇంకా అప్రూవల్ కాలేదు. ఒకవేళ అప్రూవ్ అయ్యి ఉంటే శుభ్రంగా దీన్ని కూడా ఒక సర్వీస్ కింద పరిగణలో తీసుకొని యూపీఎస్సీ సివిల్స్ ఎగ్జామ్లోనే దీన్ని కూడా పెట్టుండేవారేమో. బట్ యాజ్ ఆఫ్ నౌ జరగలేదు. దానివల్ల చాలామందికి మేలే జరుగుతుందని అనుకుంటున్నా. ఇప్పుడు ఇచ్చిన వేకెన్సీస్లో వేకెన్సీ నెంబర్ అదండి, 418 పొజిషన్స్ ఖాళీగా ఉన్నాయి. ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ ఆర్ అకౌంట్స్ ఆఫీసర్ అండ్ ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్, మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్. ఇందులో ఎస్సీలకి 57, ఎస్టీకి 28, ఓబీసీకి 78, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 51, యూఆర్కి 204, పీడబ్ల్యూఎల్కి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి అయితే 25 పొజిషన్స్ ఉన్నాయి. అయితే ఎవరు అప్లై చేసుకోవచ్చు పీహెచ్లో అంటే, బ్లైండ్ వాళ్ళు కానీ, విజన్ తక్కువ ఉన్న వాళ్ళు కానీ, 1 లెగ్ ఎఫెక్ట్ అయినా, ఒక హ్యాండ్ ఎఫెక్ట్ అయినా, లేదా 2 ఎఫెక్ట్ అయినా, డఫ్ అండ్ డమ్ వాళ్ళు కానీ, లేదంటే పై చెప్పింది ఎవరైనా డిసేబిలిటీస్ 2 ఉన్నా, డఫ్ అండ్ డమ్ ఉండొచ్చు, ఒక లెగ్ ఇరిగిపోయి ఉండొచ్చు, లేదంటే ఒక ఇదైనా ఉండొచ్చు. అలాంటి మల్టిపుల్ డిసేబిలిటీస్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ పొజిషన్ పర్మనెంట్, గ్రూప్ బి గెజిటెడ్. సో పే స్కేల్ కూడా చాలా బాగుంటుంది. హైయెస్ట్ ఏజ్ అంటే ఎంతవరకు ఏజ్ ఉంటుందా అంటే 30 ఏళ్ళ వరకే. అంటే ఇప్పుడు నాకు 21 వస్తేనే పెట్టుకోవాలని రూల్ ఏం లేదండి. ఎవరికైనా డిగ్రీ కంప్లీట్ అయి ఉన్న వాళ్ళు ఎవరైనా పెట్టుకోవచ్చు. అంటే మీకు 18 అయి ఉండొచ్చు, 19 అయి ఉండొచ్చు, 20 అయి ఉండొచ్చు. సివిల్స్ లాగా దీనికి ఏమీ ఒక పరిగణ ఇది లేదు, వయో పరిమితిని ఇంతవరకే పెట్టాలి అంటే 21 నుంచి 32 వాళ్ళే అప్లై చేయాలని రూల్ ఏం లేదు. సో మీరు 19 ఉన్న దీనికి అప్లై చేయొచ్చు. సో ఇది చాలామందికి ఉపయోగపడేది. దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటంటే బ్యాచిలర్ డిగ్రీ ఎనీ సబ్జెక్ట్లో ఉంటే సరిపోతుంది. అది మీరు డిస్టెన్స్లో చేసినా కూడా ప్రాబ్లం ఏం లేదు. జస్ట్ 35% పాస్ అయిన వాళ్ళు ఎవరైనా కూడా దీన్ని అప్లై చేయొచ్చు. దట్ ఈస్ వన్ మోర్ బెనిఫిట్. ఈ ఆన్లైన్ అప్లికేషన్ అయితే నిన్నటి నుంచి అంటే 25/2023 దగ్గర నుంచి 17/3/2023 వరకు కూడా, అంటే మార్చి నెల 17వ తారీఖు వరకు ఉంది. సో అందరికీ ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఆ ఎగ్జామ్లో సెలెక్ట్ అయిన వాళ్ళని మాత్రం ఇంటర్వ్యూలో పిలుస్తారు. బట్ దీనికి మీరు ఆన్లైన్లో అప్లై చేయాలి అని అనుకుంటే మాత్రం ఓటీపీఆర్ అంటే 1 టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అని ఈ మధ్యన యూపీఎస్సీ వాళ్ళు కొత్తగా తీసుకొచ్చిన ఒక విధానం. దీన్ని మీరు అప్లై చేసుకోవాలి. సర్వసాధారణంగా ఏపీఎస్సీ అప్లై చేసే వాళ్ళకి అందరికీ ఓటీపీఆర్ అనేది తెలిసి ఉంటుంది. సో ఎవరైనా అలా ఉంటే ఆ ఓటీపీఆర్ అనేది ముందు అప్లై చేసి, ఆల్రెడీ మీరు ఓటీపీఆర్ యూపీఎస్సీలో అప్లై చేసుకుని ఉండుంటే ఆ ఓటీపీఆర్తోనే మీరు కంటిన్యూ అయిపోవచ్చు. ఒకవేళ అప్లై చేయలేని పక్షంలో కొత్తగా ఓటీపీఆర్ క్రియేట్ చేసుకొని అప్పుడు మళ్ళీ అప్లై చేసుకోవాలి. ఏజ్ రిలాక్సేషన్ అయితే అంటే ఈవో కానీ ఏవో కానీ అయితే 30 ఏళ్ళ వరకు ఇచ్చారు. అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఏళ్ళు రిలాక్సేషన్ ఇచ్చారు. అంటే 30 నుంచి 35 మధ్యలో ఉన్న వాళ్ళు మాత్రం పెట్టుకోవచ్చు. సో 35 లాస్ట్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే. ఓబీసీ వాళ్ళకైతే 33. ఆల్రెడీ మీరు ఈపీఎఫ్ఓలో ఎంప్లాయ్ కింద పనిచేస్తూ ఉన్నట్టయితే 5 ఇయర్స్ పెరుగుతుంది. అంటే 35 ఇయర్స్ వరకు మీరు కూడా రాసుకోవచ్చు. ఎక్కడ పని చేయడం ఏంటి అని అంటే హెడ్ క్వార్టర్స్ అంతా కూడా న్యూఢిల్లీ. 2 ఇయర్స్ ప్రొబిషన్ ఉంటుంది, దాని తర్వాత పర్మనెంట్ చేస్తారు. ఎలా ఉంటుంది రిక్రూట్మెంట్ టెస్ట్? అది అసిస్టెంట్ కమిషనర్ ప్రొవిడెంట్ ఫండ్ అంటే అసిస్టెంట్ ప్రొవిడెంట్ ఫండ్ కమిషనర్ ఎగ్జామ్కైనా లేదా ఈవోకైనా పెన్ అండ్ పేపర్ మోడ్ టెస్ట్. ఇదేమి బ్యాంకింగ్ దీనిలాగా ఆన్లైన్ ఎగ్జామ్ కాదు, పెన్ అండ్ పేపర్ మోడ్ టెస్ట్. ఒక బాల్ పాయింట్ పెన్ను, బ్లూ పాయింట్ పెన్ను పట్టుకొని వెళ్ళి రాయాల్సిన ఎగ్జామ్, ఓఎంఆర్తో పట్టుకు 2 గంటల ఎగ్జామ్. ప్రతి క్వశ్చన్కి ఈక్వల్ మార్క్ ఉంటుంది. ఎంసీక్యూ ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది. ఏబిసిడీల్లో మీకు ఏది నచ్చితే అది ఒకటి ఆన్సర్ అని అనుకుంటే దాన్ని పెట్టాల్సి ఉంటుంది. పేపర్ ఆబ్వియస్లీ యూపీఎస్సీ కండక్ట్ చేస్తుంది కాబట్టి హిందీ అండ్ ఇంగ్లీష్లో మాత్రమే ఉంటుంది. ఒకవేళ ఆన్సర్కే మీరు ఏమైనా తప్పు పెడితే పెనాల్టీ కూడా ఉంటుంది, 1/3 నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. సిలబస్ ఏంటి అని అంటే ఈవో
ఈవోకే అయితే జనరల్ ఇంగ్లీష్. ఇది బ్యాంకింగ్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఎవరికైనా కామన్గా ఉండే ఇంగ్లీషే. ఫ్రీడమ్ స్ట్రగుల్ 1857 దగ్గర నుంచి 1947 వరకు చదవాల్సింది ఉంటుంది. కరెంట్ ఈవెంట్స్, డెవలప్మెంట్స్ ఏమయ్యాయి, లేబర్లో కొత్త లాస్ ఏమైనా వచ్చాయా, దాని గురించి చదువుతాం. ఇండియన్ పాలిటీ అండ్ ఎకానమీ గురించి, దాని పైన ఉన్న అదంతా చదువుకోవాలి. జనరల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్, ఇది కొంచెం ఎవరు చదవరండి, ఈ పాయింట్ కొంచెం ఎక్కువగా చదువుకోవాల్సిన ఆవశ్యకత అయితే ఉంది. ఇండస్ట్రియల్ రిలేషన్స్ అండ్ లేబర్ లాస్, ఇది కూడా ఎవరు చదవలేని ఒక పాయింట్. జనరల్ సైన్స్ కానీ కంప్యూటర్ అవగాహన కానీ ఉంటుంది. జనరల్ మెంటల్ ఎబిలిటీ, క్వాంటిటివ్ యాప్టిట్యూడ్, సోషల్ సెక్యూరిటీ, ఈ ఖచ్చితంగా ఈ 3 పాయింట్లు అనేవి మిగతా వాళ్ళకి ఎవరికైనా కొంచెం కొత్తగా ఉంటే దాన్ని ఎక్కువగా మనం చదవాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాగే అసిస్టెంట్ ప్రొవిడెంట్ ఫండ్ కమిషనర్కి వచ్చేసరికి కొంచెం సిలబస్ ఇంకొంచెం ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే ఇది గ్రూప్ ఏ గెస్టెడ్ కాబట్టి. ఈ రెండింటికి ఉన్న తేడాలు చూసినట్టయితే అసిస్టెంట్ ప్రొవిడెంట్ ఫండ్ కమిషనర్కి అయితే ఇండియన్ కల్చర్ అండ్ హెరిటేజ్ అనేది కొత్తగా యాడ్ అవుతుంది. పాపులేషను, డెవలప్మెంట్, గ్లోబలైజేషన్ అనేది ఇంకొక పాయింట్. గవర్నెన్స్ అండ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, ప్రజెంట్ ట్రెండ్స్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ ఒకటి, ఆడిటింగ్ ఒకటి, ఇన్సూరెన్స్ ఒకటి, ఎలిమెంటరీ మ్యాథ్స్, స్టాటిస్టిక్స్. సో ఇదొకటి మెయిన్గా కన్సర్న్లో తీసుకోవాల్సి. జనరల్ మెంటల్ ఎబిలిటీ అది కామన్గానే ఉంటుంది, కానీ స్టాటిస్టిక్స్ అనేది కానీ ఈ ఏవైతే అండర్లైన్ చేయి ఉన్నాయో అవి ఈఓకి అసిస్టెంట్ ప్రొవిడెంట్ ఫండ్ కమిషనర్కి ఉన్న వ్యత్యాసం. లేకపోతే అవి తీసేస్తే మిగతాదంతా సిలబస్ సేమ్ టు సేమ్గా ఉన్నట్టుంది. అంటే ఎవరైనా ప్రిపేర్ అయ్యేటప్పుడు అసిస్టెంట్ ప్రొవిడెంట్ ఫండ్ కమిషనర్ ఎగ్జామ్ ప్రిపేర్ అయితే ఆటోమేటిక్గా ఈఓ అనేది ఈజీగా ఉంటుంది వాళ్ళకి. సో వెయిటేజ్ ఎప్పుడు ఎలా ఉంటుంది అని అంటే 75% టెస్ట్ మీద ఉంటుంది, 25% మార్క్స్ మీద ఉంటుంది. ఈ కింద ఉన్న ఇంపార్టెంట్ తాలూకు అర్థం ఏంటి అని అంటే, ఒకవేళ ఎక్కువ అప్లికేషన్స్ వచ్చాయనుకోండి యూపీఎస్సీకి, అప్పుడు వాడు ఏం చేస్తాడంటే టెస్ట్ పెట్టి దాని తర్వాత ఇంటర్వ్యూ పెడతాడు. ఒకవేళ తక్కువ అప్లికేషన్స్ వచ్చాయనుకోండి, ఓన్లీ ఇంటర్వ్యూ మీద మాత్రమే వెళ్ళిపోతాడు. జస్ట్ ఇంటర్వ్యూని పెట్టుకొని ఇంటర్వ్యూని బేస్ చేసుకొని వెళ్ళిపోతాడు. అలా ఇంటర్వ్యూ కానీ కండక్ట్ చేసుకొని ముందుకు వెళ్ళిపోవాలనుకునేటప్పుడు 100 మార్కుల ఇంటర్వ్యూకి ఒక అన్రిజర్వ్డ్ క్యాండిడేట్ అంటే జనరల్ కేటగిరీ వాళ్ళకి 50 మార్కులు, ఓబీసీ వాళ్ళకి 45, ఎస్సీ ఎస్టీ పిహెచ్ వాళ్ళకి అయితే 40 మార్కులు అనేది ఖచ్చితంగా రావాలి. అలా వస్తేనే సెలెక్ట్ అయినట్లు లెక్క, అంటే మన క్వాలిఫికేషన్ బేస్ చేసుకొని. ఫీజు అయితే 25 రూపీస్ అండి ఒక పొజిషన్కి. అంటే ఈఓ ఏఓకి మీరు పెడదాం అనుకుంటే 25 రూపాయలు, ప్రొవిడెంట్ ఫండ్ కమిషనర్ కూడా పెడదాం అనుకుంటే 25 రూపీస్, రెండింటికి కలిపి పెడదామని అనుకుంటే 50 రూపాయలు అవుతుంది, 50 రూపీస్ అవుతుంది. ఇది ఫిమేల్స్కి కానీ ఏ కమ్యూనిటీ అయినా, ఎస్సీ ఎస్టీ పిహెచ్ వాళ్ళకైతే అవసరం లేదు. మీరు ఆన్లైన్లో కూడా పే చేసుకోవచ్చు, మీ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, మీ ఎస్బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా యూపీఐ పేమెంట్ ఉపయోగించుకొని. ఒకవేళ అవి కూడా లేవు అని అనుకున్న వాళ్ళకి అక్కడ పార్ట్ 2 రిజిస్ట్రేషన్ తర్వాత మీకు ఒక పే ఇన్ స్లిప్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, పే బై క్యాష్ అని. ఆ పే బై క్యాష్ అన్న దాన్ని మీరు ఆప్ట్ చేయగలిగితే పే ఇన్ స్లిప్ జనరేట్ అవుతుంది. దాన్ని తీసుకొని వెళ్ళి మీరు 16 మార్చి 2023కు ఒక్కరోజు ముందైనా, 1 డే బిఫోర్ ద క్లోజింగ్ డేట్, మీరు అక్కడికి వెళ్ళి ఈ 25 రూపాయలు ఆన్లైన్లో ఎస్బీఐలో పే చేయొచ్చు. ఎనీ ఎస్బీఐ బ్రాంచ్కి మీరు వెళ్ళి పే చేయొచ్చు. వర్కింగ్ అవర్స్లో వెళ్ళి పే చేసినట్టయితే వచ్చిన రిజిస్ట్రేషన్ నెంబర్ ఇక్కడ పెట్టండి, ఆటోమేటిక్గా అయిపోయినట్లయితే. సో రెండింటికి అప్లై చేస్తే 50 రూపీస్, ఒకదానికి అప్లై చేస్తే 25 రూపీస్. బేసికల్గా ఈ నోటిఫికేషన్ అనేది ఇప్పుడు ఫిబ్రవరి 25వ తారీఖున వచ్చింది, అంటే నిన్న వచ్చింది. సో యూపీఎస్సీ కండక్ట్ చేసుకునే క్యాలెండర్లో అక్కడ రిజర్వ్డ్ ఫర్ యూపీఎస్సీ ఆర్టీ అని చూశారు. ఆర్టీ అని అంటే రిక్రూట్మెంట్ టెస్ట్ అని అర్థం. ఈ టెస్ట్ ఆ ప్లేసుల్లో మాత్రమే కండక్ట్ చేయాలి. ఇప్పుడు ఆల్రెడీ ఫిబ్రవరిలో వచ్చింది కాబట్టి, అంటే ఫిబ్రవరి 25న వచ్చింది కాబట్టి మనకి 7వ నెంబర్లో ఉన్న 12వ తారీఖున మనకు ఉపయోగపడవచ్చు. కానీ అప్లికేషన్ క్లోజింగ్ డేట్ 16 ఉంది. సో ఖచ్చితంగా అదైతే అవ్వదు. అంటే మరలా ఎప్పుడు పెట్టచ్చు అని అంటే ఒక 4-5 నెలల తర్వాత ఈ 7th మంత్లో మాత్రం పెట్టగలుగుతాడు వాడు, ఇంక అంతకుమించి దారి లేదు. లేదా ఆగస్టులో పెట్టాలి, అంతకన్నా కిందకి పట్టుకెళ్ళాడు కూడా, అలాగని చెప్పలేం కూడా. ఒకవేళ పెడితే మ్యాక్సిమం అనుకోవడం 7-8 నెలల్లో పెట్టచ్చు. అలా పెట్టినట్టయితే మనకు 6 నెలల నుంచి 7-8 నెలల వరకు టైం దొరికే అవకాశాలు ఉంటాయి. సో ఓ ప్రిపరేషన్ అనేది ఈ విధంగా మనం ప్లాన్ చేసుకోవాలి. ఎవరు ప్రిపేర్ అవ్వచ్చు ఎగ్జామ్కి? ఎవరికైనా డిగ్రీ ఉంటే వాళ్ళు ఎనీ డిగ్రీ రాయొచ్చు. మ్యాక్సిమం 35 years ఉన్నవాళ్ళు, ఎందుకంటే ప్రొవిడెంట్ ఫండ్ కమిషనర్కి అయితే 35 ఏళ్ళు, ఏఓకి అయితే 30 ఏళ్ళు అని పెట్టాడు. దీనికి మీరు ఇంటర్వ్యూలోకి వెళ్ళేటప్పుడు ఎడిషనల్గా మీకు పనికొచ్చేది ఏంటి అని అంటే, మనకి ఏమైనా డిప్లొమా కానీ కంపెనీ లాలో కానీ లేబర్ లాలో కానీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో కానీ ఏమైనా ఎక్స్ట్రా డిగ్రీ ఉంటే అది మీకు అక్కడ ఉపయోగపడుతుంది. అది ఎప్పుడు చూస్తారు అని అంటే, ఎక్కువ నెంబర్ ఆఫ్ అప్లికేషన్ వచ్చినప్పుడు డీక్యూ అనేది చూడబడుతుంది, అంటే డిజైరబుల్ క్వాలిఫికేషన్ అనేది అప్పుడు చూడబడుతుంది. లేకపోతే ఈక్యూతోనే వెళ్ళిపోతాడు వాడు. 2015 జరిగిన ఎగ్జామ్లో కట్ ఆఫ్ చూసుకున్నట్టయితే విధంగా ఉంది. మీరు వీడియో ఆపి దాన్ని చూడొచ్చు, సో దాట్ మీకు ఒక అర్థం అవుతుంది. ఏంటి బెనిఫిట్స్ అని అంటే, క్లాస్ ఏ గెస్టెడ్ ఆఫీసర్ అయిపోతారు మీరు సింపుల్గా. 2 టైర్ ఎగ్జామ్ వల్లే డీసెంట్ సిటీస్లో పోస్టింగ్ అయితే అవుతుంది. ఇది ఒక
10 to 4 జాబ్లా ఉంటుంది. అంటే వర్క్ని లైఫ్ని బ్యాలెన్స్ చేసుకోగలుగుతారు. జాబ్ సెక్యూరిటీ ఉంటుంది, జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో ఇవి ఈ పొజిషన్స్కి బెనిఫిట్. మనకున్న టైం 6 or 7 months టైం ఉంది కాబట్టి ఈ నెక్స్ట్ వచ్చే వీడియో దేని మీద ఉంటుంది అని అంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి, ఏ బుక్స్ రిఫర్ చేయాలి, మనకి శాలరీ ఎంత వస్తుంది, సరే నేను ఈఓ కింద అయితే నెక్స్ట్కి వెళ్ళే పొజిషన్ ఏంటి, లేదా అసిస్టెంట్ ప్రొవిడెంట్ ఫండ్ కమిషనర్ అయితే నెక్స్ట్ వెళ్ళే పొజిషన్ ఏంటి, నా డ్యూటీస్ ఏముంటాయి, సో దాని గురించి ఇక్కడ తెలుసుకుంటాం. నెక్స్ట్ వీడియో అనేది దాని మీద ఉంటుంది. ఈ వీడియోలో ఉన్న కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. యూట్యూబ్ అయితే యూనివర్సిటీ ఆఫ్ సివిల్స్ ఐఏఎస్ అకాడమీ, టెలిగ్రామ్ యూసీఐఏఎస్ వైజాగ్ 1, ఎఫ్బీ అయితే యూసీఐఏఎస్ పేజ్ ఉంటుందని అది కొట్టండి మీకు వస్తుంది. యూనివర్సిటీ ఆఫ్ సివిల్స్ ఐఏఎస్ అకాడమీ అనేది కూడా 2 పేజీలు ఉన్నాయి. బ్లాగ్ స్పాట్ అయితే అందులో బోల్డ్ ఆర్టికల్స్ ఉన్నాయి, చదవండి, ఉపయోగపడుతుంది మీకు. వెబ్సైట్, ఇన్స్టాగ్రామ్ కూడా. థ్యాంక్ యూ.